ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. మరి ఈ రోజున మనము భాగవత కథలలోని భక్తుల సమాగమము భాగవత చర్చ గురించి ఈరోజు మనము చెప్పుకుందాం. భక్తి యోగ నిర్వహణలో భక్తులతో సాంగత్యానికి ప్రథమ స్థానం ఇవ్వబడింది. అంటే భక్తి చేసేటప్పుడు ఈ ఆధ్యాత్మిక జీవన పురోగతికి అభివృద్ధికి భక్తుల సాంగత్యం అనేది చాలా ప్రధానమైంది, చాలా ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది అనమాట. అందుకని భక్తుల సాంగత్యానికి ప్రథమ స్థానం ఇవ్వబడింది అనమాట. భక్తుల సాంగత్యము లేనిదే భక్తి పురోగమించదు అని పెద్దలు చెబుతూ ఉన్నారు మనకి, మన ఆచార్యులు. కానీ ఒక్కొక్కసారి దాన్ని అనుభవాన్ని పొందలేకపోతుంటారు. ఈ విషయాన్ని కనుక పరిశీలిస్తే దానికి అనుభవ శూన్యతే కారణం కానీ వేరొకటి కాదని అర్థమవుతుంది. అంటే అనుభవం లేకపోతే భక్తుల యొక్క విలువ తెలుసుకోలేరు, భక్తుల సాంగత్యం యొక్క అవసరం తెలుసుకోలేరు, భక్తుల సాంగత్యం వల్ల వచ్చినటువంటి లాభాన్ని తెలుసుకోలేరు. ఆధ్యాత్మిక లాభం అన్నమాట. దానికి కారణం అంటే వారికి సరైనటువంటి అనుభవం లేకపోవటం. అందుకే చెప్తారు ఎప్పుడు కూడా, ఏమ్మా మీరు సండే సండే టెంపుల్ రన్ అంటే, నాకు సండే సండే కుదరదండి, కానీ నేను రోజు జపం చేసుకుంటున్నా అంటారు. కరెక్టే, రోజు జపం చేసుకుంటే చాలా మంచిది. కానీ ఆదివారం పూట సండే రోజున మందిరానికి రావటం వల్ల, భక్తుల సాంగత్యం తీసుకుంటాం వల్ల, కలిసి జపం చేయటం, కలిసి సంకీర్తన చేయటం, కలిసి భాగవత శ్రవణం చేయటం, కలిసి ప్రసాదం తీసుకుంటాం, భక్తులతో ప్రేమతోటి హరే కృష్ణ మాతేజీ హరే కృష్ణ ప్రభుజీని పలకరించుకుంటాం వల్ల భక్తి అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని భక్తుల సాంగత్యం అనేది చాలా ముఖ్యమైనదని చెప్తుంటారు ఈ ఆధ్యాత్మిక జీవిత పురోగమనంలో. ఈ భక్తుల సాంగత్యం యొక్క లక్షణం ఏమిటి? తెలుసుకోలేకపోతారు కొంతమంది, అది కూడా ఒక దోషమే, తెలుసుకోలేకపోవటం.
భక్తుల సాంగత్యం అంటే కేవలం కలిసి ఉండటమే కాదు, కలిసి తినడమే కాదు, కలిసి పనులు చేయడమే కాదు. కలిసి వినడమే భక్తుల సాంగత్యం అనే దానికి అర్థం అంట. కలిసి వినడము, కలిసి సంకీర్తన చేయటం అంటే కీర్తనము, శ్రవణం అన్నమాట. అంటే కృష్ణ కథని, భాగవత భగవద్గీతాలని కలిసి వినటము, శ్రవణము, అదే భక్తుల సాంగత్యం అని చెప్పారు మన ఆచారం. ఎప్పుడైతే కలిసి వినడము చక్కగా జరుగుతుందో, కలిసి కీర్తించడము కూడా చక్కగానే జరుగుతుంది. దాని ఫలితమే శ్రీకృష్ణుడి ఫలంగా బుద్ధి యోగ ప్రాప్తిని ఇస్తాడంట. బుద్ధి యోగ ప్రాప్తి. నాకు ఈ సందర్భంలో ఒక మంచి శ్లోకం గుర్తుకు వస్తుంది. నాకు ఎప్పుడు చాలా ప్రియాతిప్రియమైన శ్లోకం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఎవరైతే ప్రేమతో నాకు సేవ చేదురో వారికి తగిన బుద్ధియోగమును నేను వసిగదను. భజతాం ప్రీతిపూర్వకం, భగవంతుణ్ణి ప్రేమతో భజించడం అన్నమాట, కీర్తించటము, శ్రవణం చేయటము, వారికి ప్రేమగా సేవ చేయటం. ఈ భక్తుల సాంగత్యం వల్ల కలిసి వినడము, కలిసి సంకీర్తన చేయటం వల్ల ఏంటి ఫలితం అంటే బుద్ధి యోగ ప్రాప్తి వస్తుందంట. బుద్ధి యోగ ప్రాప్తి కదా. ఎందుకంటే ఈ బుద్ధి యోగం అంటే, అసలు బుద్ధి యోగం లేకపోతే మనిషి జీవనం ఎలా సాగుతుంది చెప్పండి. ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, ఏమి వినాలి, ఏమి వినకూడదు, ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, మనము ఎవరిని ఆరాధించాలి, అసలు మన కులదైవం ఎవరు, మన ఇష్టదైవం ఎవరు, మన ఆరాధ్య దైవం ఎవరు, అసలు మన పోషించేవాడు ఎవడు, మనం ఎవరికి భక్తి చేయాలి, మనం ఎవరికి నైవేద్యం పెట్టాలి, అసలు భక్తి అంటే ఏంటి, పూజ అంటే ఏమిటి, దీపం ఎందుకు పెట్టాలి, అగరబత్తి ఎందుకు వెలిగించాలి, భగవంతు నైవేద్యం ఎందుకు పెట్టాలి, ఎందుకు హోమం చేయాలి, ఎందుకు యజ్ఞం చేయాలి, ఎందుకు గోవుని పోషించాలి, అసలు కృష్ణ భక్తి ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే మనకి బుద్ధి యోగం కావాలి. అటువంటి బుద్ధి యోగము ఒక ప్రామాణిక గురువు యొక్క మార్గదర్శకతను ఎవరైతే భక్తి చేస్తారో వారికి అటువంటి బుద్ధి యోగం సంపూర్ణంగా వస్తుందట. ఉం? మరి అటువంటి బుద్ధి యోగము ద్వారా భక్తులు శ్రీకృష్ణుని చేరగలుగుతారంట. చూసారా, శ్రీకృష్ణుని చేరాలి అంటే కేవలం ప్రేమగా సేవ చేస్తేనే కృష్ణుని చేరగలుగుతారు. ఎటువంటి కోరికలు కానీ, ఎటువంటి రజోగుణము, తమో గుణము, అటువంటి గుణాలతో కాకుండా కేవలము శుద్ధ సత్వగుణముతోటి, కేవలం ఏమీ ఆశించకుండా, నదనం నజనం న సుందరిం కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాదు భక్తిర హైతుకి త్వయి అన్నారు. ఏమంటున్నాడు భక్తులు అంటే, నదనం, నాకు డబ్బు వద్దు. ఏమంటున్నాడు, నదనం నజనం న సుందరిం కవితాంబ జగదీశ. ధనమును కూడబెట్టవలని కానీ, సౌందర్యవతు స్త్రీలను కానీ, అనేక సంఖ్యలో అనుయాయులను కానీ నేను కోరను. నేను కోరుకునేది జన్మ జన్మలకి నీ యొక్క భక్తి యుక్త సేవ ఒకటియే. శిక్షాష్టకంలో చెప్పారు 4వ శ్లోకం. మరి ఎవరు చేరతారు భగవంతుణ్ణి, ఎవరికి వస్తుంది ఈ మోక్షం అంటే ప్రేమగా సేవ చేసిన వారికే. మేము మేము వైశ్యాస్ కదండి, లేకపోతే మేము చౌదరీస్ కదండి, లేకపోతే మేము రెడ్డిస్ కదండి, మాకు కుదరదండి, ఇవన్నీ కూడా కంఫర్టబుల్ లైఫ్స్ అనమాట. బట్ ఒక్కసారి మన కంఫర్టబుల్ లైఫ్ నుంచి బయటపడాలి. కంఫర్టబుల్ లైఫ్ నుంచి, కంఫర్టబుల్ ఫెసిలిటీస్ నుంచి మనం ఎప్పుడైతే బయటపడతామో అప్పుడు మన భగవంతుని చేరుగలుగుతాం. ఎందుకంటే మన గమ్యం అదే కదా. ఎందుకు, మన భారతదేశ సనాతన ధర్మంలో చెట్టుకి, పుట్టకి, రాయికి, నదులకి, పర్వతాలు కూడా పూజ చేస్తూ ఉంటారు. వారి వారి కర్మానుసారము, వారికి వారికి ఉన్నటువంటి జ్ఞానానుసారము ఏదో రకంగా ప్రయత్నం. కానీ
ప్రయత్నాలు వేసినప్పటికీ అందరి గమ్యం ఒకటే, ఏంటంటే భగవంతుని చేరుకోవాలి, భగవంతుని పూజ చేయాలి. కానీ ఆ భగవంతుడు ఎవరో తెలియదు చాలామందికి. మరి ఏమి చేస్తే మనం భగవంతుని చేరుకుంటాం, మనం ఏమి చేస్తే మనం మోక్షం వస్తుంది అనే విషయం తెలియదు అనమాట. అందుకని కేవలం ప్రేమ ద్వారానే మనం భగవంతుని చేరుకుంటాము. ఆ విధంగా ఏ సాంగత్యములో అయితే కృష్ణుడి గురించి చర్చ మాత్రమే జరుగుతుందో, ఏ సాంగత్యములో అయితే వ్యక్తులు ప్రేమతో కృష్ణుని గురించి పరస్పరము బోధించుకుంటూ పరమానందాన్ని పొందుతారో, దానినే మనము భక్తుల సాంగత్యం అనాలి, దాన్నే మనం భక్తుల సమాగమము అనాలి. దానిలో భాగవత చర్చ మాత్రమే అంశమై ఉంటుంది. ఏమిటి భాగవత చర్చ అంటే ఏంటి? భాగవత చర్చ అంటే ఏమిటి? భాగవత కథ అంటే ఏమిటి? అసలు భాగవతంలో ఏముంది? భగవంతుడి లీలలు, భక్తుల యొక్క కథలు కదా. భగవంతుడి లీలలను మనం వర్ణిస్తూ ఉంటే, భగవంతుడి లీలలను కీర్తిస్తూ ఉంటే భక్తులు పరమ ఆనందపడుతూ ఉంటారంట. ఉం? ఏ విధంగా అంటే, ఒక పృథు మహారాజు కావచ్చు, అలాగే మరి అంబరీష మహారాజు కావచ్చు, ఎంతోమంది పరమ భాగవతులు, ప్రహ్లాద మహారాజు, నారదుల వారు, వ్యాసదేవులు, ఎంతోమంది పరమ భాగవతులందరూ కూడా భాగవతంలో వాళ్ళ 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 కథలు ఉంటాయి మనందరికి కూడా. ఎప్పుడైతే భగవద్లీలను మనం వర్ణిస్తున్నామో ఆ భక్తులందరూ కూడా పరమ ఆనందం పడుతూ ఉంటారంట. అబ్బా, ఎంత వినసొంపుగా ఉన్నాయి భగవంతుడి యొక్క లీలలు, అబ్బా ఇంటూ ఉంటే ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలనే ఆనందం ఉంటుంది. కానీ ఎప్పుడైపోతారా నాయన అని ఎవరు అనరంట. అంత ఆనందం ఉంటుందంట భగవంతుడి యొక్క లీలల్లో. మరి భగవంతుడు ఏం కోరుకుంటాడు? మీరు ఎవరైనా చెప్పండి. ప్రశ్న మీకు. భగవంతుడు ఏం కోరుకుంటాడు? ప్రేమ సేవ ప్రభుజీ. భగవంతుడు తన భక్తుల్ని కీర్తిస్తుంటే, తన భక్తుల కథలను వర్ణిస్తూ ఉంటే, అప్ప ప్రహ్లాద మహారాజుకి జై, ఆ, అంబరీష మహారాజుకి జై, ధ్రువ మహారాజుకి జై, శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవుకి జై అంటూ ఉంటే, అలాగే వారు కథలను మనం చెప్పుకుంటూ ఉంటే అసలు భగవంతుడికి పరమానందం అంట. ఇదే కదా ప్రేమ అంటే. ప్రేమను ఇవ్వటం, ప్రేమను తీసుకుంటాం, ఎక్స్చేంజ్ లవ్. దీన్నే భాగవత చర్చ అంటారనమాట. అది ఏ సాంగత్యములైతే కృష్ణ చర్చలు కాకుండా వేరే చర్చలు చోటు చేసుకుంటాయో దాన్ని ఎవరు కూడా భక్తుల సాంగత్యం అనలేము, భక్తుల సమాగమము అనలేము అని అంటున్నారు అనమాట. ఎందుకంటే వాటి వల్ల ఎవరికి పరమశాంతి లభించదు. పరమశాంతి కావాలంటే కృష్ణ కథ. అందుకే ఉంటారు భాగవత సప్తాహాలని పెట్టేవారు అనమాట. ఆ భాగవత సప్తాహాల్లో ఎంతోమంది పూర్వము ఎంత చక్కగా సప్తాహాలు పెట్టి ఎంతోమంది ఆ కృష్ణులు వింటూ ఉండేవాళ్ళు అనమాట. పరమ భాగ్యం అనమాట అసలు. దానివల్ల ఎంతో ఆనందము, శాంతి, పరమశాంతి ఉంటుందని చెప్తారు అనమాట. కాబట్టి భక్తుల సాంగత్యము ద్వారా పూర్ణ లాభాన్ని పొందగోరేవారు మొదట అట్టి సాంగత్యం యొక్క లక్షణాలు తెలుసుకొని వర్తించాలంట. ఆ విధంగా ఆదర్శనీయమైన భక్తుల సాంగత్యానికి విదుర ఉద్ధవ విదుర ఉద్ధవ సమాగమము, అలాగే విదుర మైత్రేయ సమాగము చక్కని ఉదాహరణలు అంట. విదురుడు వెళ్ళి ఉద్ధవుని కలుస్తాడు, అలాగే తర్వాత విదురుడు మళ్ళీ మైత్రేయుని కలుస్తాడు. మరి అసలు వారి యొక్క మధ్యన ఏం జరిగింది అనేది ఈరోజు మన కథ అన్నమాట. ఏంటి ఇది? భక్తుల సాంగత్యం వల్ల గొప్ప. అసలు విదురుడు ఏ విధంగా అంటే, విదురుడు వెళ్ళి ఉద్ధవుడు కలుసుకున్నాడు. విదురుడు ఉద్ధవుణ్ణి చాలా వినయపూర్వకంగా అడిగాడు, ఓ ఉద్ధవ, ఓ ప్రభు, నాకు కృష్ణుని గురించి నాకు తెలియచేయండి. ఆల్రెడీ విదురుడు తెలుసు. విదురుడు ఎవరు? ఇంతకుముందు యమధర్మరాజు. 12 మహాజనుల్లో
యమధర్మరాజు కూడా ఒక మహాజనుడు అనమాట. ఇది చిన్న విషయం కాదు. మహాజనులు అంటే ఎంత గొప్ప భక్తులు చెప్పండి. అటువంటి యమధర్మరాజు ఈ ఈ ద్వాపర యుగములో ఈ యొక్క మహాభారత సమయంలో అతను శూద్రుడిగా జన్మించాడు విదురుడు. కానీ మహాజ్ఞాని అండి. మరి గొప్ప భక్తుడు కూడా అతను. విదురుడు ఎంత భక్తుడంటే ద్రౌపది 5 భర్తను చేసుకుంటే భీష్ముడు కూడా అర్థం చేసుకోలేకపోయాడు. ఆ భీష్ముడు కూడా దూషించాడు ద్రౌపదిని. కానీ విదురుడు మాత్రం ఒక్క మాట లేదు. ఎందుకంటే కృష్ణుడు ఏమైనా చేశాడు అంటే అది కరెక్ట్. అందుకే ఏమన్నారంటే ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం భగవంతు నుంచే వచ్చింది. అందుకని ధర్మము అంటే పరిపూర్ణమైన ధర్మము భగవంతుడికి తెలుసు, మనకు తెలవదు. అర్థం చేసే శక్తి మనకు ఉండదు. అందుకే అటువంటి లీలలు, అటువంటి కథలు తెలుసుకునే శక్తి కేవలం పరమ భక్తులకు మాత్రమే ఉంటుందన్నమాట. అటువంటి గొప్ప భక్తుడు ఎవరంటే విదురుడు. అటువంటి విదురుడు ఉద్ధవుడి యొక్క సాంగత్యం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మనం. ఇదే శ్రీమద్ భాగవతములో తృతీయ స్కందములు వస్తుందంటే 3వ స్కందంలో వస్తుందంట ఈ ఒక్క వీరి యొక్క కలయిక. మరి వారి యొక్క మీటింగ్లో, వారి యొక్క సాంగత్యంలో ఎటువంటి భాగవత చర్చ జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. ఇవాళ అదేనమాట. మనందరూ తెలుసు ధర్మరాజు జూదమాడాడు. ఆ జోదాన్ని ఎవరంటే మాయా జోదం అన్నారు. దాన్ని ఏమన్నారు? మాయా జోదం అనమాట. ఎందుకంటే ఆ టైంలో మాయ పట్టుకుందనమాట అది. సో ఈ మాయాజోదము ధర్మరాజు ఓడిపోయాడు. రాజ్య సర్వస్వాన్ని కూడా కోల్పోయిన తర్వాత తమ్ముళ్ళు భార్యతో కలిసి అడవికి వెళ్ళాడు. అరణ్యవాసం చేసిన తర్వాత 1 సంవత్సరం పాటు అతను అజ్ఞాతవాసం కూడా చేశాడు. అంటే అరణ్యవాసం అంటే అడవుల్లో ఉన్నాడు. అజ్ఞాతవాసం అంటే అసలు ఎవరికి కనపడకూడదు. ఆ విధంగా వనవాస అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసినప్పుడు కూడా ధర్మబద్ధంగా వారికి రావాల్సిన రాజ్యాన్ని ఇవ్వడానికి కౌరవులు ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. ఆ విధంగా ఇలాగనే అంగీకరించకపోతే పాండవులు కౌరవులకు యుద్ధం జరుగుతుంది, ఒక ప్రమాదం ముంచుకొస్తుంది. కాబట్టి యుద్ధం ఆపడం కోసం సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే పాండవుల దూతగా కౌరవుల చెత్తకు వెళ్ళాడు. అలాగే భీష్ముడు లాంటి వాడి కృష్ణుడు చెప్పిన విషయాలు చాలా బాగా అర్థమయ్యాయి. విదురుడు కూడా బాగా అర్థమైంది. కానీ ఆ దుర్యోధనుడికి కానీ ఆ కౌరవులకు కానీ ఎవరికి కూడా ఏమాత్రం నచ్చలేదు, అర్థం కాలేదన్నమాట. అప్పుడు విదురుడు వెళ్ళి ధృతరాష్ట్రుడికి హితబోధ చేశాడు. ధర్మపరులైన పాండవులకు వారి న్యాయబద్ధమైన భాగాన్ని ఇవ్వడము సముచితమని తెలిపాడు అనమాట. పాండవుల వీర ప్రతాపాలని వర్ణించి చెప్పిన తర్వాత అన్నింటికన్నానో ముఖ్యమైనటి పాండవులు గల శ్రీకృష్ణుని రక్షణ గురించి వివరించాడు ధృతరాష్ట్రుడికి. ధృతరాష్ట్రుడు చెప్పాడు, పాండవులు సామాన్యమైన వాళ్ళు కాదు, వారు శౌర్యవంతులు, వారు వీరులు అని చెప్పిన తర్వాత లాస్ట్ ఏం చెప్పాడు తెలుసా? పాండవులకి శ్రీకృష్ణుని యొక్క రక్షణ గురించి వివరించాడు అనమాట. అంటే పాండవులకి శ్రీకృష్ణుడి యొక్క కరుణ, ప్రేమ, రక్షణ, ఆశీర్వచనం ఉందని చెప్పాడు. శ్రీకృష్ణ అనుగ్రహం వలన పాండవులు సంపూర్ణ శుభలక్షణాలు కలిగిన వాళ్ళై ఉన్నారు. అలాగే కృష్ణుడి పట్ల శత్రుత్వ భావం ఉండటం వల్ల దుర్యోధనుడు ఎలా ఉన్నాడంటే కళ్యాణ గుణరహితుడైపోయాడు అనమాట. అంటే వాడిలో అసలు మంచి గుణాలు లేవు, ఎవరిలో? దుర్యోధనుల్లో. కాబట్టి సాధ్యమైనంత తొందరగా అటువంటి దుర్భాగ్యము నుండి బయటపడి వంశానికి శుభాన్ని చేకూర్చమని హితబోధ చేశాడు విదురుడు ధృతరాష్ట్రుడికి. ఈ సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఘట్టం మన మహాభారతంలో. అంటే ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పుకున్నాము, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.
ఆ కృష్ణుడు వెళ్ళాడు, వాళ్ళతో మాట్లాడాడు. దుర్యోధనుడు కృష్ణుడి మీదకి కృష్ణుని బంధించాలనుకున్నాడు. చాలా విషయాలు ఉంటాయి, చాలా బాగుంటాయి అనమాట అవన్నీ కూడా. ఆ విధంగా ఆ, కృష్ణుడు వెళ్ళటము, దుర్యోధనుడు దుర్భాషలాడటము, దుర్యోధనుడు కృష్ణుడిని బంధించాలని చూడటం, అది వాడి వల్ల కాకపోవటం చాలా ఇదిగో ఆశ్చర్యకరంగా ఉండదన్నమాట ఈ లీలన్నీ కూడా. అందుకని ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, కళ్యాణ గుణాలు ఏమి లేవు నీ పిల్లల దగ్గర, కానీ ఆ కృష్ణుడి యొక్క మాట విని, కృష్ణుడు ఏమి చెప్పాడు అది విని మనము పాండవులకు ఇవ్వాల్సిన ఇచ్చేద్దాము అన్నయ్య. దానివల్ల ఇటువంటి దుర్భాగ్యం నుండి బయటపడి మన వంశానికి శుభాన్ని చేకూర్చిన వారు అవుతారు అని హితబోచేశాడు. తమ్ముడు అన్నయ్యకి హితబోచేశాడు చూడండి. అంటే విదురుడు ధృతరాష్ట్రుడికి హితబోచేశాడు. అలాగే పాముకు పాలు పోస్తుంది కేవలం విషవర్ధనమే అవుతుంది అన్నట్లు విదురుని హితబోధ దుర్యోధనునికి తీవ్రమైన ఆగ్రహాన్ని కలుగజేసింది. ఎవరికి? దుర్యోధనుడికి. చూసారా? మరి విదురుడు ఎలాంటి వాడు? గొప్ప మహాత్ముడు. తమ శ్రేయాభిలాష అయినప్పటికీను దుర్యోధనుడు అది లక్ష్య పెట్టగా ఆయననే అవమానించి ఇంటి నుంచి తరిమేశాడు. ఎవరిని? విదురుణ్ణి. ఆ, అంటే నువ్వు నువ్వు పాండవుల పక్షపాతివా? నువ్వు పాండవుల గురించి మా దగ్గర గొప్ప చెప్తావేంటి అని దుర్యోధనుడు బాబాయ్ అవుతాడు కదా మరి విదురుడు, అందులో మహామంత్రి. అటువంటి వాడిని ఇంటి నుంచి పంపించేశాడు బయటికి. ఎన్నో సూటిపోటు మాటలని హృదయాన్ని చాలా బాధ పెట్టాడనమాట. అప్పుడు విదురుడు అనుకున్నాడు, ఇదంతా మాయా ప్రభావం కాబట్టి ఇక ఏమాత్రం బాధపడక ఆయన తీర్థయాత్రకు వెళ్ళిపోయారు. అంటే భక్తుడు అలా ఉంటారన్నమాట. భక్తుడు ఎలా ఉంటాడంటే ఎక్కడ యుద్ధం చేయడు, అంటే తర్కం చేయడు. మూర్ఖుడికి ఓ నమస్కారం పెట్టి అక్కడి నుంచి వచ్చేయడం ఉత్తమం అనుకుంటాడు అనమాట. ఏది జరిగినా ఇది భగవంతుడు ఇచ్చి అనుకుంటాడు భక్తుడు, భాగవతుడు అనమాట. అలాగే దుర్యోధనుడితో ఎటువంటి యుద్ధం చేయకుండా, దుర్యోధనుడితో ఎటువంటి దుర్భాషలు ఆడకుండా, అమ్మయ్య నాకు టైం వచ్చింది, ఏంటి అన్నీ విడిచిపెట్టి నేను తీర్థయాత్రకి వెళ్ళడానికి నాకు మంచి టైం వచ్చింది అనుకున్నాడు. చక్కగా విదురుడు తీర్థయాత్రకి బయలుదేరి వెళ్ళిపోయాడు అనమాట. భగవంతుడి శరణాగతులైనటువంటి భక్తుల జీవితాల్లో జరిగే సంఘటనలు ఇలాగే ఉంటాయి. ఇటువంటి సంఘటనలన్నీ కూడా భగవంతుడి యొక్క విచిత్రాలని ఆచార్యులు చెప్తూ ఉంటారు. కర్మానుసారం జరిగే అవి ఇవి భౌతిక జగత్తులో జరుగుతాయి, కానీ భక్తి పురోగభివృద్ధికై భక్తుని జీవితంలో వసగోడే సంఘటనలు స్వయంగా భగవానుడే కల్పిస్తాడంట. అది అవమానం కావచ్చు, గౌరవం కావచ్చు, అది నష్టం కావచ్చు, లాభం కావచ్చు, అది కష్టం కావచ్చు, సుఖం కావచ్చు. అలా అనుకున్నాడు విదురుడు. చూసారా? అంటే తన భక్తుని ఉద్ధరించడం కోసం కొన్నిసార్లు ఆయన కఠినంగా ప్రవర్తిస్తాడు భగవంతుడు. మరి అటువంటి అవమానం జరగబట్టే విదురుడు అక్కడి నుంచి తీర్థయాత్రకు బయలుదేరాడు. అతను తీర్థయాత్రకు వెళ్ళటమే మంచిది. ఎందుకు? ఎక్కడైతే గౌరవం ఉండదో అక్కడ ఉండదని చెప్తారు మన ఆచార్యులు. తన భక్తుడికి అగౌరవం జరుగుతున్న చోట కృష్ణుడు ఉండనివ్వడు. అందుకే అక్కడి నుంచి బయటకు వచ్చాడు అనమాట. వాటి ప్రయోజనము భక్తుడికి తదనంతర కాలంలో అర్థమవుతుందంట. అలాగా నిందలకి గురైనటువంటి విదురుడు తీర్థయాటనికి వెళ్ళి భక్తుల సాంగత్యం తీసుకోబోతున్నాడు. అదే భగవంతుడి యొక్క రచన, అదే భగవంతుడి యొక్క ప్రణాళిక. ఎలాగో చూద్దాం. చాలా చక్కగా చెప్తున్నారు ఈ తీర్థయాత్రల గురించి. సచ్చిదానందమయుడు, త్రిగుణాతీతుడు, ప్రకృతికి పరమైన వాడైన భగవంతుని స్థూలదేహములో బందీ అయి ఉండి జడేంద్రియాలను కలిగి ఉన్నట్టు జీవుడు చూడలేడు. అంటే వాడు మాయలో ఉన్నాడు అనమాట. ఎవరిని చూడలేడంటే సచ్చిదానందమయుడు, త్రిగుణాతీతుడు భగవంతుణ్ణి మాయా ప్రపంచంలో ఉన్నవాడు
ఇంద్రియాలకు లోనై ఉన్నవాడు భగవంతుని చూడలేడు, భగవంతునికి సేవ చేయలేడు, భగవంతుని అనుభూతిని పొందలేడు. అందుకే భగవానుడు తీర్థస్థానాలలో జీవుల ఉద్ధారానికై వేల రూపాలలో ఆయన దర్శనమిస్తూ ఉంటాడు. వేల రూపాయలు ఎక్కడ ఆయన ప్రకటనమవుతూ ఉంటాడు అనమాట. ఇదే తీర్థయాత్రల యొక్క అతి ముఖ్యమైన ప్రయోజనం ఇది అనమాట. ఇదే లాభం అనమాట. ఎందుకంటే అందరూ భగవంతుణ్ణి కేవలం తపస్సు ద్వారా, లేకపోతే నామజప ద్వారా, నామ సంకీర్తన ద్వారా, కేవలం ఎక్కడ ఉంటే అక్కడ భగవంతుని చూడగల శక్తి అందరికీ ఉండదు. మరి అటువంటి బద్ధ జీవులకు కూడా, అటువంటి జీవులను కూడా ఉద్ధరించడం కోసం భగవంతుడు వేలాది రూపాలలో చూడండి. అయోధ్య వెళ్తే రాముడిగా, అవునా, పూరి వెళ్తే జగన్నాథుడిగా, ద్వారకా వెళ్తే ద్వారకాధీశులాగా కదా, మరి ఆ బృందావనం వెళ్తే రాధాకృష్ణుల్లాగా, అలాగే బద్రీనాథ్ వెళ్తే అక్కడ మరి బద్రీ నారాయణుల్లాగా, అలాగా ఆయన వేలాది దర్శనాలు, వేలాది రూపాలలో ఆయన ప్రకటితపోతూ ఉంటాడంట. ముఖ్యంగా భారతదేశంలో ఆ దేవదేవుడు సర్వత్రా అనేక రూపాలలో ఉన్న కారణంగా భారతావని పుణ్యభూమిగా ప్రసిద్ధి చెందింది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ పవిత్ర స్థానంలో జన్మించిన వారు తమకు లభించిన మానవ జన్మను సార్థకం చేసుకొని తరువాత జనులను ఉద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టాలని శ్రీ చైతన్య మహాప్రభు వారు బోధించారు. భారత భూమిని పవిత్రమనిస్తూ భగవానుడు చూడండి, భారత భూమిని అసలు ఈ భూమిని ఇక్కడి నుంచి భరతవర్షంగా పిలువబడతారు. ఏంటి ఈ ఒక్క భూమిని గురించి భారతదేశంగా పిలుస్తారని చెప్పేసి శ్రీకృష్ణుడే నామకరణం చేశాడు మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత. అటువంటి భారత భూమిని పవిత్రం చేయడం కోసం భగవంతుడు మధురలో ఆదికేశవుల్లాగా, పూరీ క్షేత్రంలో జగన్నాథుల్లాగా, ప్రయాగలో బిందు మాధవునిగా, అలాగే ఆయన విష్ణు కంచిలో విష్ణువుగాను, మాయాపురంలో హరిగాను, చైతన్య మహాప్రభులాగాను ఆయన వెలసుతురై భక్తులకు సకల అభిష్టాలను వసుగుతున్నాడంట. అంటే తీర్థయాత్రల యొక్క ప్రయోజనం ఇలా ఉంటుందన్నమాట. తీర్థయాత్రలకు ఉద్దేశం ఇది. అంటే ఈ భౌతికమైన బద్ధమైనటువంటి జీవులు ఎంతోమంది పాపాలు చేస్తూ ఉంటారు. మరి వీళ్ళను కూడా ఉద్ధరించడం కోసం భగవంతుడు ఈ తీర్థస్థానాలు, అంటే ముఖ్యంగా దేవాలయాల్లో ఆయన ప్రకటితమవుతూ వేలాది మందిని ఉద్ధరించడం కోసం ఇటువంటి కార్యాన్ని చేపడతాడంట. ఆ విధంగా విదురుడు ఇంటి నుండి బయలుదేరి విదురుడు శ్రీకృష్ణుడు ధ్యానిస్తూ అయోధ్య వెళ్ళాడంట, ద్వారకా వెళ్ళాడంట, మధుర వెళ్ళాడు. ఎలాగా ఒంటరిగా, చూసారా, ఒంటరిగా. మనం కూడా ఎందుకు వెళ్తామంటే ఆ ప్లేసుల్లో మహాత్మ దర్శనం కూడా దొరుకుతుందంట మనకి. అంటే ఒకటి భగవంతుడి దర్శనం దొరుకుతుంది, అలాగే మహాత్ముల యొక్క సాంగత్యం కూడా దొరుకుతుందంట మనకి. అక్కడ సాధువును చూడొచ్చు, వారి దర్శనం చేసుకోవచ్చు, సాధువులతో మాట్లాడవచ్చు, సాధు సాంగత్యం తీసుకోవచ్చు. అలాగా ఈ ఒక్క విదురుడు అయోధ్య, ద్వారక, మధుర ఎక్కడ కూడా వెళ్ళాడు. అవధూత వేషంలో వెళ్ళాడు. ఎందుకంటే హస్తినాపుర రాజ్యానికి మహామంత్రి అయిన విదురుడు సామాన్యమైన వాడు కాదు. మరి అటువంటి మహామంత్రి ఎవరైనా చూడవచ్చు, ఎవరన్నా మరి గుర్తుపట్టవచ్చు, లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉండవచ్చు అని చెప్పేసి ఆయన అవధూత వేషంలో ఉండి ఎవరి కంటపడకుండా తన జీవితాన్ని కొనసాగించాడు. అక్కడ ఇంకొక విషయం కూడా ఉందన్నమాట. ఎందుకంటే మనకి ఎటువంటి బంధము లేనప్పుడే భగవంతుడి కృప మనకి సంపూర్ణంగా ఉంటుందంట. ఇదే విదురుడు కూడా పాటించాడు. అందుకే మనం ఎవరో తెలవకుండా, మన గురించి ఏమి చెప్పుకోకుండా తీర్థయాత్రలకు వెళ్ళడం చాలా ఉత్తమైన పని అంట. ఆ విధంగా విదురుడు చూడండి చక్కగా అవధూత వేషంలో వెళ్ళిపోయాడు అనమాట ఆయన. అయితే ఏమో ఇప్పుడు మన భక్తులు చేసే యాత్రలు అనేది అలా ఉండదు. మన యాత్రల్లో చాలా బాగుంటాయి. అంటే భగవన్ నామ సంకీర్తన, అందరికి ప్రచారం జరగాలి, అందరిని భక్తులు చేయాలి. ఇది చాలా మంచిది, ఇదేం తప్పేం కాదనమాట. ఆ విధంగా అతడు కేవలం కృష్ణుణ్ణే
కృష్ణుడికి సంబంధించిన ప్రీతి కర్మలనే చేస్తూ వచ్చాడు విదురుడు. ఆ విధంగా ప్రయాణిస్తూ అతడు ప్రభాస్ తీర్థం చేరుకున్నాడు. ఉం? అక్కడ ఆయనకి ఒక ప్రభాస్ తీర్థం మీరు చూడొచ్చు, ద్వారకాలో ఉంటుందన్నమాట. ఈ ప్రభాస్ తీర్థానికి చేరుకున్నాడు. కౌరవులు నశించిపోయారు, వారి వినాశం జరిగిందన్న విషయాన్ని వార్త వచ్చింది విదురుడికి. అలాగే ధర్మరాజు ఇప్పుడు ప్రపంచ చక్రవర్తి అయ్యాడని కూడా తెలుసుకున్నాడు. అప్పుడు అతడు ఇక చాలా వరకు మరి భారతదేశంలో ఎన్నో ప్రాంతాలు అంటే సౌరాష్ట్రము, సౌవేరము, సౌవీరం అంటే ఇది కూడా గుజరాత్లోని ద్వారకా దగ్గరలో ఉంటుంది. అదంతా కూడా అనమాట గుజరాత్, ఇదంతా కూడా. ఈ విధంగా ఆయన కొన్ని రాజ్యాల గుండా, ఆ, అలా కొన్ని అడవుల గుండా మొత్తానికి యమునా తీరాన్ని చేరుకున్నాడు. యమునా తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ మహాభాగవతులైన ఉద్ధవుని దర్శనం పొందాడు. అది ఇప్పుడు ఉద్ధవుడు ఎవరో తెలుసుకుందాం మనం. ఉద్ధవుడు చిన్నప్పటి నుంచి కూడా పరమ భక్తుడంట. ఉద్ధవుడు చిన్నప్పటి నుంచి కూడా పరమ భాగవతుడంట. అంటే విశుద్ధ కృష్ణ భక్తుడు. 5 ఏళ్ల వయసులోనే అతను కృష్ణుడి సేవలో ఉండేవాడంట. తన తల్లి భోజనాన్ని పిలిచినా కూడా వెళ్ళేవాడు కాదంట. కృష్ణుడికి వస్త్రాలు తొడిగేవాడంట. నైవేద్యం పెట్టడం, పుష్పాలతో పూజించడం, ఇలాంటి భక్తి కార్యక్రమాన్ని కూడా చిన్నప్పటి నుంచి చేస్తూ ఉండేవాడంట. అటువంటి సేవ తాను పెద్దవాడైనప్పుడు కూడా తగ్గలేదంట. అందుకే ఉద్ధవుణ్ణి ఏం చెప్తారంటే, కృష్ణుడు అంటే ఉద్ధవుడితోటి, నీవు జ్ఞానములో నాతో సమానమైన వాడివి. చాలా బాగుంటుంది ఈ విషయం, కళ్ళలో నీళ్ళు వస్తాయి. కృష్ణుడి అంతర్ధానం జరిగేటప్పుడు ఒక్కరే ఉన్నారు కృష్ణుడి దగ్గర, అతనే ఉద్ధవుడు. అప్పుడు ఉద్ధవుడితో చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, ఉద్ధవ, నేను వచ్చిన కార్యం అయిపోయింది, నా లీలను ముగించే సమయం ఆసన్నమైంది. నేను ఎన్నో కార్యాలు చేశాను. దేవకి వసుదేవులకి పుత్రుడిగా నేను జన్మించి వాళ్ళకి పుత్రవాత్సల్యాన్ని ఇచ్చా. యశోదానంద మహారాజు దగ్గర పెరిగి వారికి కూడా పుత్రవాత్సల్యాన్ని, వారికి నేను ఆనందాన్ని ఇచ్చాను. అలాగే మధురలో ఉన్నటువంటి మన బంధువులేని ఆదోలందరినీ కూడా ద్వారకా నగరం నిర్మించి వారందరినీ కూడా ద్వారకా తీసుకొచ్చాను. ఎన్నోసార్లు యుద్ధం చేశాను. ఇలాగా ఎంతోమంది రాక్షసులు కూడా నా దర్శనం ఇచ్చారు, నా దర్శనాన్ని ఇచ్చాను రాక్షసులు కూడా. అలాగే గురుదేవుడు కొడుకుని కాపాడడం కోసం యమలోకానికి వెళ్ళి అక్కడ యమలోకంలో ఉన్నటువంటి నరలోకంలో ఉన్నటువంటి నరులకు కూడా నేను అక్కడ పాపాత్మకున్న దర్శనం ఇచ్చాను. బృందావనంలో గోపికలకి, మధురలో యాదవులకి, గోవులకి, గోపబాలురికి, ఇలాగా నేను ఎన్నో కార్యాలు చేశాను. ఎంతోమంది దర్శనం ఇచ్చాను నేను. కానీ ఒకటి మాత్రం చేయలేకపోయా నేను. అదేంటంటే బదరీకాశ్రమంలో నరనారాయణులు అనే ఋషులు ఉన్నారు, నరనారాయణులు. వారికి మాత్రం నేను దర్శనం ఇవ్వలేకపోయాను. అందుకని ఈ కార్యం నువ్వు చెయ్యి, నా తరపున నువ్వు వెళ్ళి వారికి ఈ ఒక జ్ఞానాన్ని అందించు, నా గురించి పూర్తిగా వారికి తెలియజేయని చెప్పేసి శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి బాధ్యతను అప్పచెప్తాడు అనమాట. అంతటి గొప్పవాడు ఉద్ధవుడు. అటువంటి ఉద్ధవుడి సాంగత్యాన్ని తీసుకొని విదురుడు ఏ విధంగా కృష్ణుడి గురించి విని తన్మయత్వంలో గెలిపోయాడో మనము రేపు చెప్పుకుంటాం రెండో భాగంలో. అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవుకి జై, పురందర శ్రీమద్ భాగవతం కి జై.
భక్తుల సాంగత్యంకి జై. సల గురుదేవ్కి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆ, ఈ రోజు జరిగినటువంటి ఈ క్లాస్లో అంటే ఈ కథలో మీకు సందేహం ఉండి అడగవచ్చు. అలాగే ఈ కథలో మోరల్ ఏంటి, ఈ కథ ద్వారా మీరేం తెలుస్తున్నారు కూడా మీరు చక్కగా తెలియచేయవచ్చు. హరే కృష్ణ. మనం ఏదైనా సాధించగలం అని తెలుసుకున్నాం గురూజీ. ఉమ్, భక్తుల సాంగత్యం చాలా ముఖ్యము. కలిసి తినటం గాని, కలిసి సంకీర్తనం చేయటం గాని, అప్పుడు మనకి బుద్ధి యోగం ప్రాప్తి ఇస్తుందని తెలుసుకున్నాము. ప్రేమగా మనము సేవ చేస్తేనే భగవంతుని దగ్గరికి చేరగలుగుతామని తెలుసుకున్నాము. ఉమ్, ఆ భక్తుల కీర్తనలు వింటూ ఉంటే భగవంతునికి చాలా ఇష్టము. భక్త ప్రహ్లాదుడు గాని, ధ్రువుడు గాని, అంబరీష్ మహారాజు గాని వాళ్ళ కీర్తనలు వింటుంటే భగవంతునికి చాలా ఇష్టం అని తెలుసుకున్నాము. ఆ భక్తులు అదే విదురుడు విదుర ఉద్ధవుడు సాంగత్యము ఆ ఆ, వలన మనకి అదే వాళ్ళ గురించి తెలుసుకోవటానికి మనం ప్రయత్నిద్దాం. ఇప్పుడు విదురుడు 12 మహాజనుల్లో ఒకడు. ఆయన యమధర్మరాజు అని తెలుసుకున్నాము. ఆ ధర్మం ఎప్పుడు సాక్షాత్ భగవత్ ప్రణీతం అని తెలుసుకున్నాము. ఆ, మాయ ప్రభావం వలన పాండవులు జూదము ఆడి అజ్ఞాతవాసము చేయవలసి వచ్చింది. కౌరవులు అజ్ఞాతవాసం చేసినా కూడా కౌరవులకు రాజ్యానికి ఇవ్వటానికి ఇష్టపడలేదు. విదురుడు కౌరవులు అదే ఆ ధృతరాష్ట్రునికి చెప్తాడు, మీ వాళ్ళు కృష్ణుని అదే కృష్ణుని సాంగత్యం ఉంది వాళ్ళకి, హితబోధన చేసినా కూడా ఆయన వాళ్ళకి అనుగ్రహం ఉండటం వల్ల వాళ్ళు సంపూర్ణ కృష్ణ భక్తులు. అందువల్ల మీరు ఆయన పక్కన ఉన్నాడు కాబట్టి, కృష్ణుడు ఉన్నాడు కాబట్టి మీరు ఆ వాళ్ళకి కొంచెం రాజ్యం ఇవ్వమని చెప్తాడు. అయినా సరే ధృతరాష్ట్రుడు కౌరవు ఆ దుర్యోధనుడు. దుర్యోధనుడు ఆ ఆయన మాట వినలేదు. వినకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఆదేశిస్తాడు. ఆ విదురుడు ఆయనకి చాలా నాకు మంచి జరిగింది కృష్ణుని కృప వల్ల అని అనుకొని ఇక్కడ నుంచి ఆ తీర్థయాత్రలకు అవధూత వేషంలో బయలుదేరతాడు అని తెలుసుకున్నాము. కృష్ణకు సంబంధించిన కథలను, కృష్ణ లీలలను వింటూ వెళ్తాడు. ప్రభాస తీర్థానికి చేరుకొని అక్కడ ఆ చేరుకున్నాడని తెలుసుకున్నాం గురూజీ. ఆయన అక్కడ యమునా నది తీరంలో ఉద్ధవుని కలుసుకుంటాడని తెలుసుకున్నాము. ఉద్ధవుడు 5 ఏళ్ల వయసులోనే ఆయన కృష్ణునికి సేవ చేస్తూ, కృష్ణునికి నైవేద్యం చేస్తూ, కృష్ణునికి బట్టలు వేయటము అన్ని కృష్ణ సేవలోనే మునిగి ఉండేవాడని తెలుసుకున్నాము. కృష్ణుడు వచ్చిన కార్యము ఉద్ధవుడికి చెప్తాడు శ్రీకృష్ణుడు, నేను వచ్చిన కార్యం అయిపోయినది. దేవకి వసుదేవులకి పుత్రునిగా పుట్టాను. యశోద నందులకి ప్రియమైన 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 కొడుకుగా ఆ వాళ్ళని యశోద ప్రేమని పొందగలిగాను అని బృందావనంలో గోపబాలులకి మిత్రుడయ్యాను. గోవులకు గోవుల సాంగత్యంలో నేను బాగా ఆనందాన్ని గా ఉండగలిగాను. కానీ ఒక విషయం ఒకటి మటుకు చేయలేకపోయాను. బద్రీనాథుల్లో బద్రీనారాయణకి నేను దర్శనం ఇవ్వలేకపోయాను అని చెప్తారు గురుజీ. హరే కృష్ణ గురుజీ, ఇంతవరకు తెలుసుకోగలిగాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. పర్వాలేదు. నరనారాయణులు అక్కడ తపస్సు చేస్తున్నారు భగవంతుడి దర్శనం కోసం. వారికి మాత్రం దర్శనం లేకపోయాను. ఎంతో మంది రాక్షసులను సంహరించాను, రాక్షసులకు కూడా దర్శనం ఇచ్చాను. గురుపుత్రుడిని కాపాడటం కోసం నరకానికి వెళ్ళి, యమలోకానికి వెళ్ళి అక్కడ ఎంతోమంది పాపాత్ముడు దర్శనం ఇచ్చాను. కానీ నేను బదరికి వెళ్ళి నరనారాయణులు దర్శనం ఇవ్వలేకపోయాను.
నా తరపున నువ్వు వెళ్ళి అంతా వారికి వివరిస్తూ మొత్తం కూడా 4 ఏళ్ల గురించి చెప్పని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, హరే కృష్ణ. బాగా చెప్పారు తల్లి, వెరీ గుడ్. హరే కృష్ణ. నుంచి నేనేం తెలుసుకున్నాను అంటే, భక్తుల సాంగత్యం లేనిదే భక్తిలో ముందుకు పురోగమించము అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాను. భక్తుల సాంగత్యం అంటే కలిసి ఉండటం, కలిసి తినడం, కలిసి పనులు చేసుకోవడం కాదు, కలిసి భగవంతుని యొక్క లీలలు వినడం. అదే భక్తుల సాంగత్యం అనే దానికి అర్థమని తెలుసుకున్నాను. ఎప్పుడైతే భగవంతుని లీలలు వింటామో అప్పుడు మనం భగవంతుని కీర్తించడం మొదలు పెడతాము. అప్పుడు ఆటోమేటిక్ గా భక్తిలో మనం ముందుకు వెళ్తాము అనే విషయాన్ని తెలుసుకున్నాను గురూజీ. ఇక్కడ భక్తుల సమాగమము అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా విదురుడు ఉద్ధవుడి యొక్క సమాగమం నుంచి తెలుసుకున్నాను. విదురుడు ధృతరాష్ట్రుడికి పాండవుల వీర ప్రతాపాల గురించి వర్ణిస్తూ వాళ్ళ గొప్పతనాల గురించి చెప్తూ, అండ్ అలాగే ముఖ్యంగా పాండవులకి గల మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే వారి వెనుక శ్రీకృష్ణుడు ఉన్నారు అని, పాండవులు కృష్ణుని యొక్క రక్షణలో ఉన్నారు అని ధృతరాష్ట్రుడికి హితబోధ చేస్తాడు. కానీ అది వారు వినకుండా పక్కన పడేస్తారు. అండ్ అలాగే విదుడు గొప్ప మహాత్ముడు అయినా కానీ దుర్యోధనుడు ఎన్నో సూటుపోటు మాటలతో బాధించి అవమానించి అక్కడ నుంచి తరిమేస్తారు. కానీ విదురుడు శుద్ధ భక్తుడు కాబట్టి ఇదంతా మాయా ప్రభావమే అని భావించి అక్కడ నుంచి తీర్థయాత్రకు వెళ్ళిపోతాడు గురుజీ. అంటే ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా అది భగవంతుని ఇచ్చ అని భావించేవాడే శుద్ధ భక్తుడు. అప్పుడు ఎటువంటి అటాచ్మెంట్స్ అనేవి దేని మీద ఉండవు. అండ్ అలాగే తీర్థ స్థానాల గురించి తెలుసుకున్నాను గురూజీ. తీర్థ స్థానాల యొక్క ముఖ్య ఉద్దేశం జనులందరినీ ఉద్ధరించడం కోసమే అని తెలుసుకున్నాను. అండ్ ఫైనల్ గా డిటాచ్మెంట్ ఉండాలి భౌతిక విషయాల పట్ల, భౌతిక మనుషుల పట్ల, భౌతిక కోరికల పట్ల, వీటి మీద డిటాచ్మెంట్ ఉండాలి. ఎప్పుడైతే మనం బంధాల్లో చిక్కుకోకుండా ఉంటామో అప్పుడే భగవంతుని గురించి ఇంకా బాగా తెలుసుకుంటాము అని తెలుసుకున్నాను గురూజీ. అప్పుడే మనం కృష్ణ కర్మలు చేస్తాము. సో ఈ రోజు క్లాస్ నుంచి ఈ పాయింట్స్ నేను తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. ధన్యవాద ప్రణామం గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. ఈ రోజు భక్తుల యొక్క సాంగత్యం గురించి తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. ఈ రోజు భక్తుల సాంగత్యం గురించి తెలుసుకోగలిగాము. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ.